నమస్తే ఫ్రెండ్స్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు డే 2లో ఎంతకన్నా కలెక్షన్లు వచ్చి ఏం సంగతి అని చెప్పి ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడదాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రభాస్ ఫ్యాన్స్ హైప్ ఫ్యాన్స్ అని కొత్తగా వచ్చినాయి, దాన్ని ఎన్ని వీలుంటే అన్ని ఇచ్చేసేది, అంతేకాకుండా లైక్ అయితే కొట్టేసేది. మీ నుంచి అయితే నేనైతే కోరుకునేది అయితే గదొకటే అనమాట. మీరైతే చేస్తే కనుక నాకైతే చాలా అంటే చాలా మోటివేషన్ అయితే వస్తుంది అనమాట వీడియోస్ చేయాలని చెప్పి. అయితే మనం అయితే డే 2లో ఎంతగానో కలెక్షన్ వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రాజాసాబ్ మూవీ అయితే ఎంతో గానో హిట్ చేయాలి, ఎంతో గానో కుట్ర పండాలని చెప్పి చాలా మంది అయితే హేటర్స్ అయితే ప్రయత్నించారు. కానీ ఆ హేటర్స్ అందరికి కూడా ఫ్లాప్ టాక్తోనే డైరెక్టర్ నాకు సంబంధం లేదు, అంతేకాకుండా నాకు ప్రొడ్యూసర్ నాకు సంబంధం లేదు, ఎవరు నాకు సంబంధం లేదు, నేను ఒక్కడిని బరిలోకి దిగితే చాలు కలెక్షన్ల సునామీని రప్పించగలుగుతా అని చెప్పి ప్రభాస్ గారు అయితే నిరూపించేటువంటి ప్రయత్నం మరొకసారి చేసిండు. రాధేశా మూవీకైనా సరే, లేకపోతే మన మన రామాయణం మూవీకైనా సరే, ఆదిపురుష్ మూవీకైనా సరే, ఈ మూవీలన్నిటికి కూడా కలెక్షన్లు అయితే భారీగానే వచ్చినాయి అనమాట. అంతగానో లాసెస్ని ఫేస్ చేయవలసిన అవసరం అయితే ప్రొడ్యూసర్లకు అయితే రాలేదు. ఇప్పుడు కూడా ఫ్లాప్ టాక్తోనే డైరెక్టర్ మారుతి గారు చిన్న డైరెక్టరు అని తెలిసినా సరే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఏ రేంజ్లో ఆదరణ చూపిస్తారు మూవీకి అని చెప్పి కలెక్షన్లతోనే మనకైతే ఉదాహరణ అనమాట. ఇంతగానో కలెక్షన్లు, ఇంతగానో ర్యాంపేజ్ అనేది సృష్టించడం ప్రభాస్ గారు అసలు ఇది ఫస్ట్ ఏం కాదనమాట. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటే కలెక్షన్ల గురించి కళ్ళు మూసుకొని మనమైతే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే కలెక్షన్లు అయితే అంతగానో వస్తాయని చెప్పి ఈజీగా ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఆ మూవీ హిట్ టాక్ వచ్చిందా, ఫ్లాప్ టాక్ వచ్చిందా, లేకపోతే నెగిటివ్ టాక్ వచ్చిందా అనే మనకు సంబంధం లేదు. కలెక్షన్ల పరంగా అయితే నెంబర్ 1గా అయితే మన ప్రభాస్ గారు నిలుస్తాడు. అంతేకాకుండా 100 కోట్ల పైగా మూవీలు అయితే ఆయన అయితే తీస్తాడని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. మన చిన్న కంటెంట్ ఉన్నటువంటి మూవీ అయినా సరే మారుతి గారు అయితే చాలా తప్పులైతే చేసిండు. ట్రైలర్లో చూపించేటువంటి సీన్లు అయితే సినిమాలు యాడ్ చేయలేదు, సంక్రాంతికి యాడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రీమియమ్స్కి 1000 రూపాయలు 1200 పెట్టుకొని పోయిన వాళ్ళందరూ కూడా ఏమనాలి వాళ్ళని అని చెప్పి ఆయనకు తెలియదా ఏ సంగతి అని చెప్పి నాకైతే అర్థమైతే లేదు. అన్ని తప్పులు చేసినా సరే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే క్షమించి మరి ఆయనకైతే హిట్ ఇచ్చి ఆయనకైతే మంచి కలెక్షన్లు అయితే రాబడుతున్నారు అనమాట. అందుకే అర్థం చేసుకోవాలి, ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. సినిమా నచ్చితే గనక ఒక రేంజ్లో కూర్చోబెడతారు. సినిమా అనేసరికల్లా 100 కోట్ల క్లబ్ అనేది ఓపెనింగ్లోనే అయిపోయింది అనమాట. డే 1లో 113 కోట్లు రావడం జరిగిందంటే మామూలు విషయం కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డు, అంతేకాకుండా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డు అని చెప్పుకోవచ్చు ప్రభాస్ కెరియర్లా. చిన్న మూవీకి వస్తారు కల్లా మనమైతే డే 2లో నైజాం కానించి మాట్లాడదాం ఎంతకన్నా కలెక్షన్ వచ్చినాయి అని చెప్పి. డే 1లో కనుక చూసుకుంటే నైజాంలో 15,90,00,000 వరకు అయితే షేర్ అయితే రావడం జరిగింది. 22 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. నైజాం నవాబ్ అంటారన్నమాట మన ప్రభాస్ వచ్చేసరికల్లా. ఇంతగానో కలెక్షన్, ఇంతగానో ర్యాంపేజ్ సృష్టించిందంటే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. సీడెడ్ గురించి మాట్లాడితే కనుక ఇప్పటి వరకు అయితే డే 2లో ఇప్పటి వరకు అయితే 5 కోట్ల వరకు షేర్ రావడం జరిగింది. 7 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సీడీలో వచ్చేసరికల్లా మంచి నెంబర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. నాకైతే మంచిగా అనిపిస్తుంది నెంబర్ వచ్చేసరికల్లా. ఎందుకంటే సీడీలో అంతగానో ప్రమోషన్లు లేకున్నా సరే ఇంతగానో కలెక్షన్ సృష్టిస్తుందంటే మామూలు విషయం కాదనమాట. ఈస్ట్ గురించి మాట్లాడితే 5 కోట్ల వరకు అయితే రావడం జరిగింది. ఇక్కడైతే థర్డ్ పార్టీ బయర్స్ అయితే హైయర్స్ అయితే బాగా తీసుకోరు అనమాట. అందుకని కొంచెం అయితే ఎక్కువ వచ్చింది అనమాట కలెక్షన్లు ఈస్ట్లో సరికల్లా. అందుకని ఒక మ్యాజిక్ జరిగిందని చెప్పుకోవచ్చు. 3 కోట్ల వరకు అయితే హైయర్స్ అయితే తీసుకోరు థర్డ్ పార్టీ బయర్స్. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో చూసుకుంటే 5 కోట్ల వరకు 5,20,00,000 వరకు అయితే రావడం జరిగింది. వెస్ట్లో చూసుకుంటే 3,50,00,000 వరకు అయితే రావడం జరిగింది. గుంటూరులో 3,50,00,000 వరకు రావడం జరిగింది. కృష్ణాలో 3,80,00,000 వరకు అయితే రావడం జరిగింది. నెల్లూరులో కనుక మాట్లాడుకుంటే 1,50,00,000 వరకు రావడం జరిగింది. ఇక్కడ కూడా ఒక మ్యాజిక్ జరిగింది. 50,00,000 వరకు అయితే హైయర్స్ అయితే తీసుకోరనమాట. అందుకని కలెక్షన్లు అయితే ఎక్కువగా వచ్చినాయి థర్డ్ పార్టీ బయర్స్ వల్ల. మళ్ళీ తెలంగాణ ప్లస్ ఆంధ్ర కనుక చూసుకుంటే భారీ నెంబర్ వచ్చింది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 43,70,00,000 వరకు అయితే షేర్ అయితే రావడం జరిగింది. 60,50,00,000 వరకు అయితే గ్రాస్ రావడం జరిగింది. మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మంచి రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 7 కోట్ల పైగా హైయర్స్ అయితే తీసుకోరనమాట. ఇది ఒక మంచి రికార్డు, అంతేకాకుండా మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ కెరియర్లా. ఎందుకంటే చిన్న మూవీకి అయినా సరే, చిన్న బడ్జెట్కి అయినా సరే ఇంతకన్నా కలెక్షన్ వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. మళ్ళీ కర్ణాటక గురించి మాట్లాడితే కనుక ఇక్కడైతే 4,80,00,000 వరకు అయితే షేర్ రావడం జరిగింది. 8 కోట్ల వరకు అయితే గ్రాస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా తమిళనాడు, కేరళ అయినా సరే అక్కడైతే
మూవీలో అయితే పాన్ ఇండియా లెవెల్లో మూవీని తీసుకోకపోయినా సరే, పాన్ ఇండియా కంటెంట్ పెట్టకపోయినా సరే, పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తేనే ఇంతకన్నా కలెక్షన్లు వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. తమిళనాడులో 70 లక్షల వరకు అయితే షేర్ రావడం జరిగింది, 1,70,00,000 వరకు గ్రాస్ రావడం జరిగింది. ఇంకా హిందీ గురించి మాట్లాడితే కనుక 3,50,00,000 వరకు అయితే షేర్ రావడం జరిగింది, 7,60,00,000 వరకు గ్రాస్ రావడం జరిగింది. హిందీ మార్కెట్లో బిగ్గెస్ట్ నెంబర్ 1 పాన్ ఇండియా హీరో మన ప్రభాస్ గారు. అక్కడ ప్రమోషన్లు లేకపోతే ప్రెస్ మీట్లు కనుక చేస్తే ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో ఊపేసేది అనమాట. రాజాసాబ్ అంటే అసలు హిందీ మార్కెట్ మొత్తం కూడా షేక్ చేసేవాడు అనమాట. రాజాసాబ్ వస్తుందంటే అంతగానం కలెక్షన్ అయితే నమోదు చేసేది, కానీ అక్కడ వచ్చేసరికి అలా ప్రమోషన్లు పెట్టకపోవడం వల్ల బిగ్గెస్ట్ మిస్టేక్ అనుకోవచ్చు. అందుకని కొంచెం తక్కువ వచ్చింది. అయినా సరే ప్రభాస్ గారి ఉన్నటువంటి హిందీ మార్కెట్ వల్ల కలెక్షన్ అయితే భారీగానే సృష్టించింది అనమాట. ఇప్పటి వరకు అయితే ఓవర్సీస్లో మాట్లాడుకుంటే కనుక 12,50,00,000 వరకు షేర్ రావడం జరిగింది, 25 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా వరల్డ్ వైడ్గా మాట్లాడుకుంటే మన ప్రభాస్ గారికి అయితే 65,10,00,000 వరకు అయితే ఇప్పటి వరకు అయితే షేర్ అయితే రావడం జరిగింది, 102 కోట్ల వరకు అయితే గ్రాస్ రావడం జరిగింది. మంచి నెంబర్ అనుకోవచ్చు. ఇంతగానో సునామీ, ఇంతగానో కలెక్షన్ల వరద అయితే మన ప్రభాస్ గారు అయితే సృష్టిస్తుందన్నమాట. మళ్ళీ బిగ్గెస్ట్ హిట్లు 2 హిట్ల తర్వాత, ఒకటి సలార్ అయితే, రెండోది కల్కి మూవీ, కల్కి 2898 AD మూవీ. ఈ 2 మూవీస్ తర్వాత మళ్ళీ బిగ్గెస్ట్ హిట్ కొడుతుండు అని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది కలెక్షన్లతోని. ఇంకా లాంగ్ రన్లో మాట్లాడుకోవాల్సినటువంటి పనే లేదు. ఇదైతే ప్రాఫిట్లోకి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. దీనిపైన మీరు అనుకున్నారు కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.